హలో ఫ్రెండ్స్, మా జోయల్ చూడండి డల్ అయిపోయాడు. సో మేము స్టే చేసిన హోటల్లో నేను వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి వీడియోలో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ వ్లాగ్స్ మస్కట్. మేము స్టే చేసిన ఈ హోటల్ ఆపోజిట్లో జీటీసీ ఉంటుందండి. మేము స్టే చేసిన హోటల్ పక్కనే మక్కా హైపర్ మార్కెట్ ఉంటుంది. స్టార్ ఎమిరేట్స్ అని చాలా ఉంటాయి హోటల్స్, కాకపోతే మేము స్టే చేసింది స్టార్ ఎమిరేట్స్ డౌన్ టౌన్. దీనికి ఆపోజిట్ జీటీసీ పక్కన వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది. నా ముందు వీడియోస్లో మీరు చూసినట్లయితే మీకు వెజిటేబుల్ మార్కెట్ చూపించా, అలాగే ఫిష్ మార్కెట్, అలాగే స్లాటరింగ్ చేసేది అవన్నీ కూడా చూపించాను. సో చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఏ కంట్రీ నుంచి మీరు వాచ్ చేస్తున్నా సరే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరి ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము హోటల్ చెక్అవుట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ క్లైమేట్ చూడండి, ఆసమ్ వెదర్. అండ్ అలాగే ఈ రాజ్యాన్ని, ఒమాన్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారు హైతమ్ బిన్ తారిక్ గారిని మీకు ఇప్పుడు ఆ స్క్రీన్ పైన చూపించా. సో హోటల్ చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత మా బాబుకి వీడియో తీయమని చెప్తున్నాను అనమాట. బయట వెదరు అండ్ అలాగే టైము ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో మీకు. సో మొత్తం బ్యాగ్స్ అన్నీ కూడా, ప్యాకేజ్ అన్నీ కూడా తీసుకొచ్చేసామాట. ఇంకా లోపల ఏమైనా ఉంచేస్తే మరలా 10 hours జర్నీ చేసుకొని మరలా ఎవరు సలలా వస్తారండి. అందుకని చెప్పి అన్నీ ముందు వెనుక అన్నీ నేను జాగ్రత్తగా చూసుకొని అప్పుడు మేము ఇంకా చెక్అవుట్ అయిపోయి ఈ ఉడిపి ఇండియన్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ని ఈరోజు వ్లాగ్లో నేను మీకు పరిచయం చేస్తున్నా. సలాలా ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో, సో సౌత్ ఇండియన్ ఫుడ్ ఇష్టపడని వారు ఎవరు ఉండరు, అంతేనండి. సో అలా వెళ్తూ మీకు ఈ ఉడిపి రెస్టారెంట్ కోసం మా మాటల్లో చెప్తాను, వినండి. ఈ ఉడిపి రెస్టారెంట్ అనేది మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి జీటీసీ, ఈ స్టార్ ఎమిరేట్స్ మేము స్టే చేసిన హోటల్ ఉందన్నాను కదా. సో దాని పక్కన రైట్ సైడ్ మీకు ఈ ఉడిపి హోటల్ ఉంటుంది. అండ్ అలాగే ఈ సరౌండింగ్స్లోనే చాలా హోటల్స్ ఉంటాయి. సో వెల్కమ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా, రైట్ సైడ్ ఎక్వేరియం ఉంది. చాలా పెద్దది, హ్యూజ్ స్పేస్ ఉందన్నమాట ఈ హోటల్ అంతా కూడా. అంటే మార్నింగ్ కదా, సో ఎవరు ఉండరు. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చామన్నమాట. ఒకసారి ఈ ఇన్నర్ అంబియన్స్ అంతా కూడా చూడండి. అప్పటి ఈ రాజుగారు మరణించిన తర్వాత హైతమ్ బిన్ తారిక్ గారు ఇందాక వీడియోలో చూపించాను కదా, ఆయన రాజ్యం అధిష్టానం చేశారన్నమాట. ఆయన ఇప్పుడు రూలింగ్ చేస్తున్నారన్నమాట ఈ ఒమాన్ దేశాన్ని. అయితే లైట్గా మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి మా వారు అన్నారన్నమాట. సో అందుకనే లైట్గానే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే జర్నీలో మనం ఎంత తక్కువగా లైట్గా తిని వెళ్తే అంత ఫ్రీగా ఉండగలం, కంఫర్టబుల్గా ఉండగలం అని చెప్తారన్నమాట మా వారు. అందుకని చెప్పేసి ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేసాము. ఈరోజు స్పెషల్ వచ్చేసి దోశ, ఇడ్లీ, వడ, ఈ 3 కాంబోలోని టిఫిన్స్ మాట. సో అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఈ హోటల్ని తప్పకుండా విజిట్ చేయండి. దోశ, ఉప్మా, ఇడ్లీ, పూరి అండ్ అలాగే పూరితో పాటు కర్రీ, సాంబారు అండ్ అలాగే పక్కన ఈ చట్నీస్ మాత్రం ఆసమ్ అండి, ఇవి స్పెషల్ మాట. సో మా పాపకి గీ దోశ ఆర్డర్ చేసుకుంది. మేమిద్దరము ఇలాగా కాంబో చెప్పుకున్నామన్నమాట. పాప దోశ చూసి చాలా జడుసుకుంది. అసలే చాలా తక్కువ తింటుంది కదా. సో అందుకని ఆ దోశ ఇంత ఉంది, నేను తినలేను అన్నది. బట్ తినేసింది. మేము కూడా చక్కగా తినేసిన తర్వాత ఈ హోటల్ అంబియన్స్ అంతా కూడా ఒకసారి వీడియో తీస్తున్నాను. ఈ ఎక్వేరియం చూడండి ఎంత బాగుందో అసలు. అండ్ అలాగే ఇక్కడ స్వీట్స్ కూడా ఫేమస్ మాట. బాలాజీ తిరుపతి లడ్డు కూడా ఉంటుందని చెప్పారన్నమాట. జాంగ్రీ ఉంది, జిలేబీ ఉంది అండ్ అలాగే కారం మిక్చరు, గులాబ్ జామున్స్, గట్టి పకోడీ అంటారు కదా, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ హోటల్లో, ఈ రెస్టారెంట్లో ఇవి ఫేమస్ మాట. అండ్ అలాగే కమింగ్ టు దిస్ హోటల్ వ్యూ పాయింట్ అంతా కూడా అంబియన్స్ చాలా అంటే చాలా ఆసమ్గా ఉంది. హోటల్కి ఆపోజిట్లో పెద్ద మాస్క్ కూడా ఉంది, చూసారా. వెదర్ అయితే మేము వెళ్ళి 1 week అవుతుంది. ఇప్పుడైతే ఇంకా క్లైమేట్ ఇంకా ఆసమ్గా ఉందండి అసలు. అలా వెళ్తూ క్లైమేట్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, చూసేయండి. సో ఎవరైతే మీరు ఏ కంట్రీస్ నుంచి అయితే నా ఛానల్ని మీరు చూస్తున్నారో, నాకు సపోర్టివ్గా అనిపిస్తుందని మీకు అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్.
wanna be with you. సో చూసారు కదా ఫ్రెండ్స్, క్లైమేట్ ఎంత బాగుంది కదా. ఇది తుమ్రత్ అండి. ఈ కొండపైకి వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి మనకి సలాలా ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసేయచ్చు. వ్యూ పాయింట్ మాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ తుమ్రత్ ఎప్పుడైతే వస్తుందో చెక్ పోస్ట్ వస్తుంది. సో మిలిటరీ చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. ఆ పోస్ట్ దాటిన తర్వాత మనకి ఇంకా ట్రాన్సిషన్ మొదలైపోతుంది. ఎండకి హాట్ వర్సెస్ కోల్డ్ మాట. సో అలా ఉంటుంది. చూపిస్తాను అది కూడా ఈ వీడియోలో చూడండి. సో కమింగ్ టు తుమ్రత్ అండి. ఈ తుమ్రత్లోని మెయిన్ సోర్సెస్ వచ్చేసి మైనింగ్, మినరల్ రిసోర్సెస్, అగ్రికల్చరల్ ఫార్మింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఫేమస్ మాట. సో ఇది దాటిన తర్వాత మనకి సలాలా అనేది వస్తుంది. మెయిన్ చెక్ పాయింట్ తుమ్రత్ మాట. ఈ తుమ్రత్ నుంచి మరలా హైమా వరకు కూడా ఇంకా టోటల్ మీకు ఇంకా ఓయాసిస్ లైక్ ఎడారి ప్రాంతమే మాట. ఇంకేమీ మధ్యలో దొరకదు. అందుకని చెప్పేసి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ప్రయాణం మొదలుపెట్టాం సాఫీగా. కొండపైన అసలు వ్యూ భలే ఉంది. ఆ మంచు కమ్మేస్తుంది ఆ కొండలపైన. మెయిన్ కొండపైనే ఉంటుందండి బ్యూటీ అంతా కూడా. సో కొండ దిగిన తర్వాత వర్షం అయితే పడుతుంది ఇప్పుడు ప్రెజెంట్ సలాలాలోని. సో ఈ ప్లేస్ని తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఇంకా అది మేము మిస్ అయిపోతున్నాం అని చెప్పేసి ఇంకా టోటల్గా వీడియోలో నేను కంప్లీట్గా తీసేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను.
అదండి ఈ సలాల యొక్క వింతలు విశేషాలు. తుమ్రాతో ఏరియా ఎప్పుడైతే మనము క్రాస్ చేస్తున్నామో ఇంకా మనకి ట్రాన్సిషన్ అనేది మొదలైపోతుంది ఒక్కపోత. సో మస్కట్లో అయితే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. సలాల అయితే మాత్రం సూపర్గా ఉంది, అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది క్లైమేట్. ఎవరికైనా నచ్చేస్తుంది అన్నమాట క్లైమేట్. ఇది మస్కట్ నుంచి ఇంకా ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది నిజ్వా. సో నిజ్వా ఏరియాలోనైతే వర్షం పడుతుందన్నమాట. అది కూడా నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను, మీకోసం ప్రెజెంట్ చేస్తున్నాను. Thank you so much for watching. For more videos, please do like and share, subscribe my channel. Until then, keep on watching my videos. Bye bye.